పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని వరద ముంపు ప్రాంత ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. ఇప్పటికే వరద వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా వరద బాధితులకు అండగా ఉంటుంది. 1 లక్ష పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే 2 లక్షలకు పైగా మంచినీరు బాటిల్ను కూడా పంపిణీ చేసిన పరిస్థితి. అదే సమయంలో ప్రస్తుతం వరద నుంచి చాలా వరకు కూడా అక్కడ ప్రాంత ప్రజలు కొంత కోలుకున్నారు. ఈ సమయంలో వారికి పూర్తిగా మరింత అండగా ఉండేందుకు వైసీపీ పార్టీ తరఫున ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు చూస్తే కనుక నిత్యావసరాలను పంపిణీ చేసేందుకైతే సిద్ధమైంది. మొత్తం ఇప్పుడు మనం చూస్తే కనుక ఏదైతే వరద ప్రాంతంలో ఉన్న బాధితులు ఎవరైతే ఉంటారో సుమారుగా 50,000 కుటుంబాలకు నిత్యావసరాలు అందించేందుకైతే కూడా ప్రస్తుతం ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అలాగే కందిపప్పు, అలాగే బెల్లం, ఆయిల్ ప్యాకెట్, అలాగే పాల ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా మొత్తం 8 రకాల ఐటమ్స్తో ప్యాకింగ్ చేస్తున్నారు. వీటిలన్నిటిని కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ ప్రజలకు ఇచ్చేందుకైతే మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం సుమారుగా 50,000 కుటుంబాలకు ఇవన్నీ కూడా అందించాలనేది అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా త్వరితగతిన ప్యాకింగ్ పూర్తి చేసి వరద బాధితులకు అందజేస్తారు. అంటే అన్ని రకాలుగా, అంటే ఇప్పటికే వైపు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందట్లేదు. చాలామంది గడిచిన 15 రోజులుగా ప్రజలు అనేక మంది ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వరద బాధితులకు అండగా నిలవాలని చూసింది. ఈ క్రమంలోనే గతంలో వరద వచ్చిన రోజు నుంచి కూడా 1వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి అనేక రకాలుగా అండగా ఉంది. ఈరోజు ఈ నిత్యావసరాలు కూడా పంపిణీ చేసేందుకైతే కూడా మొత్తం సిద్ధం చేసింది. సుమారు 50,000 పైబడి కుటుంబాలకు ఈ నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో, అంటే వరద ఉన్నప్పుడు, వరద తగ్గిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో బాధితులకు మేము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సింగనగర్ కావచ్చు, అలాగే పాత రాజరాజేశ్వరిపేట, ఈ ప్రాంతాల్లో పర్యటించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో వరద బాధితులకు మరింత సహకారం అందేలాగా ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాలని చెప్పి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో కేవలం ప్రభుత్వం నుంచి సాయం చేయాలని ఒత్తిడి చేయడమే కాదు, వైసీపీ పార్టీ తరఫున కూడా అండగా నిలబడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే క్రమంలో ఇప్పుడు నిత్యావసరాలు పంపిణీకి మొత్తం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివాత, అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.